అల్లుడు గారు తమకు న్యాయమా? మా బేబీ బతుకుండగానే మీరు 3వ మ్యారేజ్ చేసుకోవడం ధర్మమా? నా అల్లుడు గారు నా బేబీ తట్టుకోలేదు. తట్టుకోకపోతే కొట్టుకోమను. నేను ఆ కోకిల్ని ప్రేమించాను, దాన్నే పెళ్లి చేసుకుంటాను. ప్రేమ? యు మీన్ లవ్? అవు. ఎక్కడిది బాబు ఈ మాట? ఎల్లడూ వినలేదే. నా బేబీ ఎప్పుడు చవి చూడలేదే. చెప్పండి బాబు, ఎప్పుడైనా ఎక్కడైనా నా బేబీని ముద్దాడారా? ఎక్కడకు తీసుకొని హత్తుకున్నారా? ఇదేనా బాబు మీరు అనే ప్రేమ? నో ఆన్సర్. తాలి కట్టెలు చేత్తోనే దాని గొంతు కురుతాడు బిగించి వెళ్ళిపోతున్నారే. ఇదేనా మీ సంస్కారం? ఇదేనా మీ నాగరికత? ఇదేనా మీ సాంప్రదాయం? కమాన్ ఆన్సర్ మీ. ఆన్సర్ లేదు, క్యాన్సర్ లేదు. ఆడు గొడవేంటి? ఏదో గుడ్డల దగ్గర తేడా వచ్చాను. అవును, నా కోకిలేది? అమ్మా కోకి. శిలా విగ్రహానికి వేసుకుంటే ఆ ముసుకెట్టినా మట్టం. అది మా వంశాచారం బాయా. అంటే జీవితాంతం వింటేనా? తాళి కట్టేంత వరకే. అదేమిటి గోవిందా, కాలు ఇవ్వకుండానే పెళ్లి చేసేసుకుంటున్నారు? నువ్వు కాలుషిక అయిపోతే నా పెళ్లి ఆగుతాంటి. పురోహితుడు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది గోవిందా? పోనీ ఉభయపక్షంగా ఓ పని చేద్దామా? చెప్పు. ఆ పెళ్లితో పాటు నీ పెళ్లి కూడా జరిపించేస్తాను. పెళ్లి వివాహాలు ఇచ్చి పక్కన వచ్చి కూర్చో, వదిలించేస్తా. పైసా కూడా ఇవ్వను. నీ పెళ్లి నువ్వు చేసుకో, నా పెళ్లి మేము చేసుకుంటాం. చేసుకో, నాకేమిటి నా మటను చేసుకుంటాట. ఏమిటి వీడు చేసుకున్నది? కానివరా, రండి బాబు కూర్చోండి. కూర్చో కూర్చో, ఆడు మొదలెట్టేస్తున్నాడు. కొబ్బరికాయ పుచ్చుకోండి. కొబ్బరికాయ తీసుకో. తీసుకోమంది కాయ వండం కాదు. ఈ అక్షతలు తీసుకొని గణపతి పూజ చేయండి. ఈ అక్షతలు తీసుకుని గణపతి పూజ చేయి. ఏమిట్రా ఇక్కడ మన మంత్రాలు కాపీ కొట్టేసి అక్కడ వాళ్ళు పెళ్లి చేసేసుకుంటారు. అమ్మ నా గోవిందా, అదే సంగతి. అరే అవధాంతో పెట్టుకుంటున్నారా? తీరుస్తా, మీ తీట బాగా తీరుస్తా. చూడండి ఆయన, ఇది చాలా విశిష్టమైన ముహూర్తం. పుష్కరానికి ఒక్క మాట వస్తుంది. అందుచేత నేను చెప్పింది చెప్పినట్టు ఎదురు చెప్పకుండా చేసేయాలంటే ఓకే? మమ్మ ముక్కులో వేలెట్టుకో. మామా మమ్మ అనుకుని ముక్కులో వేలెట్టుకో. మామా యమ్మా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా యమా అని అదే వేలు నోట్లో పెట్టుకో. యమా. పెళ్లికి మాత్రం ప్రవేశపెట్టండి. కోకి వచ్చి కూర్చోమ్మా. కూర్చోమ్మా. పెళ్లి కూతురు కాళ్ళకి నమస్కారం చేయి. అమ్మా, పెళ్లి కొడుకుని పెళ్లి మనకు తను. కొబ్బరికాయ తీసుకుని అబ్బాయి నెత్తి మీద ఢమడమా ఢమడమా అని 3 సార్లు కొట్టు. అమ్మా, కుడి చేత్తో అబ్బాయికి తొడపాశం పెట్టమ్మా. బాబు, పెళ్లి పెద్దలంతా పెళ్లి కొడుకుని తలా ఒకటి పీకండి. కుడికాలు చెప్తూ ఆదవడా ఈదవడా వాయించుకో. చెప్తూ వాయించుకో. ఇదిగోరా మామ, వాయించుకో. ఇప్పుడు తాళి కట్టుకో. అన్నా ఏం గుందా? నువ్వు ఏమి అన్నంటే వాడి గురించి నేను ఒక్కసారి నా ఐరన్ టంగ్ విప్పుతాను. మనస్ఫూర్తిగా విప్పుకోరా. రే కరిసుందరం, మా పొట్టలు కొట్టావు కదరా, ఇక నుంచి నీకన్నీ కష్టాలే. అయ్యా బాయ్యా, తాళి కట్టాను కదా, ఒక్కసారి చూస్తానా? అమ్మా కోకి, బాయ్ ఒకసారి ఫేస్ ఇచ్చి స్మైల్ ఇయ్యమ్మా. అది సరేగాని ఆనంద్, అల్లుడు గారు అమ్మాయి అంతవరకు అంత ప్రేమగా మాట్లాడుకుని హఠాత్తుగా తిట్టుకోవటం మొదలెట్టారేమిటయ్యా? అదే బాబాయ్ గారు అసలైన ప్రేమంటేను. ఇలాంటి జంటల్ని నేను ఎంతమంది చూడలేదు. కాసేపు పోటాడుకుంటారు, కాసేపు గుద్దుకుంటుంటారు. చిన్న వయసు కదండి. ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజం అండి. అంతేనంటావా? అంతే అంతే. బాబాయ్ గారు అటు చూడండి, ఎవరు లేరు కదా అని సినిమాలో హీరో హీరోయిన్ లాగా వాళ్ళిద్దరు ఎలా ఆనందంగా గెంతులిస్తున్నారు. అంకల్, భోజనానికి రండి. అన్నట్టు ఆ గాడిదని కూడా మింగడానికి రమ్మని. భగవంతుడా, ఈ పిల్ల తిట్లు విని 10 రోజుల్లో వాడు పారిపోకుండా చూడు. ఇదేమిటి ప్రసాదమా?
కాదు, ఈ పూట మీ భోజనం. ఇంత కొంచెమా? నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని. అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది. దగ్గరుండి తక్కువ తినిపించమని డాక్టర్ గారు చెప్పారు కదండి. ఏ డాక్టర్? అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి? పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు? మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా, వెంటనే మర్చిపోతారేమిటండి? ఇది డైటింగ్ లో లేదు, ఉపవాసంలో ఉంది. నిజమేనమ్మా, మరీ కొంచెం అన్నం తిని ఎలా ఉండగలడమ్మా? మీరు ఊరుకోండి. నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా. అది కాదు కళ్యాణి, అర్ధరాత్రి ఆకలేసి హరేమంటే ఎందుకు ఆకలిస్తుంది? ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను. ఓహో, జ్యూస్ ఉందా? బతికించావు. వీళ్ళు తొందరగా పట్ట. విష్ణు, నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టమే. మరి ఎవరు అనుకున్నావో, షీఈ్ మై డాటర్. ఆహా, అన్నం కొంచెం పెట్టినా కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు. థ్యాంక్స్. తాగండి. 20 పచ్చి కోకలు కలిపిండి తయారు చేశాను. నాకొద్దు అంకుల్. నో విష్ణు, తాగు. ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ మెడిసిన్. అందులో ఐరన్ కంటెంట్ ఉంది, తాగే. ఐరన్ ఉందా? అయితే నువ్వు తాగు. చూడండి డాడీ, తాగమని చెప్పండి. విష్ణు, కమాన్ నాకొద్దు అంకుల్. ఏం పర్వాలేదు, నేను చెప్తున్నాగా, తాగు. నాకొద్దు. నీ ఫేస్ చూస్తుంటే ఇంకో గ్లాస్ లాగించేటట్టున్నావు. ఏమైంది? పచ్చిమిరపకాయ నవిలే వంట. నీకు మంట, నాకు చేదు. పర్వాలేదులే, పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసులో పాలు తాగు, సరిపోతుంది. అలాగే అంకుల్. కళ్యాణి, పాలు తీసుకుని రూమ్ కురా. ఏమే, నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా? నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా? నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ, లేకపోతే నిన్ను ఆ చెట్టు కింద లాయర్ గాని నా కాళ్ళ మీద పడేటట్టు చేసి కాకరకాయ కరకరకరకర నమిలేటట్టు చేసేవాడిని. ఇదిగో, నన్ను ఏవే పోవే రావే ఓసే అని పిలవద్దు చెప్పానా లేదా? నువ్వు కుంకుడుగాయ రసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా పిలవ. కళ్యాణి, ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చినట్టుంది, పోయి తే. తొందరగా తీసుకురా. నాలుక గొంతు చేతుగా ఉంది, పంచదార ఎక్కువ వేసారో లేదో చూద్దాం. ఉండు చూస్తా. పంచదార సరిగ్గా సరిపోయింది. ఆహా, గేదె కుడితే తగినట్టు ఏం తగేవే, కుళ్ళిపోయిన ఉల్లిపాయ మొహం. నీదే అరిగిపోయిన పచ్చడి పండ మోహం. పోవే, దోమల వాళ్ళని జీడిపాకం ముద్ద. జింగిరి పింగిరి పొంగిరి టక్కరి లట్ట. ఏమిటి అంత పొడవుగా ఉంది? ఇంకా చాలా పొడుగుంది. దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ఫ్యాన్ కి బిగించి ఊరేసుకుని చస్తావు. ఇదిగో, నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు. దెబ్బకు దెబ్బ, వేటుకు వేటు. నిరసన దాకనే తర్వాత చెప్తాను పని. వచ్చమ్మ తల్లు. అవునంకు, మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టగానే డమా చచ్చిపోయారు. చివరికి మా అమ్మగారు ఈ పుర్లుదండాల వ్రతం చేయబట్టి నేనొక్కడినైనా బ్రతికాను. అలాగా? అంతేకాదు, మా ఇంటి కోడళ్ళు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే పుట్టలకు తగిలి టపా టపా టపటపటపటపా పోతారు. అందుకని ఈ పుర్లుదండాల వ్రతం మీ అమ్మాయి చేత చేయించాలని నా నిర్ణయం. దానికే ఉంది అల్లుడు గారు, అలాగే చేద్దాం. మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని? ఎందుకు ఒప్పుకోదు? నేను చెప్పి ఒప్పిస్తాగా. ఏమిటాడి మీరనేది? నేను 100 సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా? నా వల్ల కాదు. అలా అనకమ్మా, విష్ణు చాలా సెంటిమెంటల్ గా చెప్పాడు. నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా. నా మాట మీద గౌరవం ఉంచి ఇంకేం మాట్లాడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. గుడ్ గర్ల్. ఆనంద్, అమ్మాయితో అన్ని చెప్పాను, ఒప్పుకుంది. రేపొద్దుటే పొర్లు దండాలకు ఏర్పాటు. అలాగే బాబాయ్ గారు. చూసావా అంకల్, ఆ ప్లాట్ఫామ్ గాడు కావాలని కట్టుకథలు చెప్పి డాడీ నమ్మించి నన్ను రిస్క్ లో పడేస్తాడు. నువ్వు వాడి కడుపు నిండా తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు? నీ మీద పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాడు. అంకుల్, అడ్జస్ట్ అయిపోమ్మా. నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా 4 సార్లు పొర్లు, నీకు పుణ్యం దక్కుతుంది. మనం ఆడే నాటకం కూడా బయటపడతాం. అల్లుడు గారు, పాలు తాగటం అంకుల్, ఆనాడు అయ్యప్ప స్వామి పులిపాలు తాగాడు కదా, అది. పస్తులు పెట్టితివే, ఇరుకున్న పెట్టితివే. శరణమయ్యప్ప. అందరూ ఇవన్నీ స్వామివారి స్తోత్రాలే. అవును బాబాయ్ గారు, మీరు అమెరికాలో ఉన్నారు కదా, ఈ స్తోత్రాల గురించి మీకు తెలియవు. స్వామి శరణమయ్యప్ప.
తై తై తక్కతై 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 పదిగంటం 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 అబ్బా ఒరే బాలమిత్ర తప్పుడు తాళం వేసినాను కింద పడేసేవేమిట్రా? సర్లే ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చినట్లు నన్ను అంటావేమిట్రా? అయినా మామూలు డాన్సర్ సరిగ్గా రాకుండా పళ్ళు వెక్కి దీపాలతోను కాగలతోను ఆడటమేమిట్రా? ఏం చేయమంటావురా? ఆ అమ్మాయే పెద్ద డాన్సరు. తను నన్ను ప్రేమించాలంటే నేను కూడా భరతముని లెవెల్లో గొప్ప డాన్సర్ అయిపోవాలని. చాలు చాలే, ఇలా ఆడటం వల్ల భరతముని నటరాజు అవ్వో ఆసుపత్రిలో పేషెంట్ అవుతావు. మొన్న నువ్వు ఇచ్చిన లవ్ లెటరు రేవతికి ఇచ్చాను. ఆడపిల్ల కదా, సమాధానం రావటం కొంచెం లేట్ అవుతుంది. వెయిట్ చేయి. ఇంకా ఎంతకాలం వెయిట్ చేసేది? గజ్జి కూర్చుకుంది. ఒరే బాలమిత్ర, ప్రతిరోజు ఆమెను లేఖల్లో ప్రేమించి ఫోటోల్లో పూజించడంతోనే గడిచిపోతుంది. ఇక నా వల్ల కాదు. ఈ రోజు రేవతికి ఎదురుపడి నా మనసులోనే మాటని చెప్పేస్తా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడు. అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడ. ఆవిడే ఈవిడ, ఈవిడే ఆవిడే. హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గానీ మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదు రండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీద వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. అయ్యో బాధపడతాను. ఈ 120తో పాటు 4720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ అమ్మాయితో డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోక్కర్లేదా? దేశానికి ఒక మంచి లాయర్ని ఇస్తున్నారు, గర్వపడండి. అది ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తున్నా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమని అడగడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేకనే వలవల ఆడిపోతాను. ఏట్లా అసలు కారు కుదిరి కాయకల నువ్వునే రాయేష్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కుకు రావాలి గాని డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటలకల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు. అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీ అట. హోటల్ స్వర్గం ప్రొపరైటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునటయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు.